ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేందుకు డిఎస్సి అభ్యర్థులు పుస్తకాలతో ఏ స్థాయిలో పోరాటం చేశారో తెలియదు కానీ ఏపీలో మెగా డిఎస్సి పై జరుగుతున్న పొలిటికల్ ఫైట్ మాత్రం అంతకంతకి ముదిరిపోతుంది. వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడితే అదే స్థాయిలో రివర్స్ కౌంటర్లు ఇస్తోంది అధికార పక్షం. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటోన్న వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. మెగా డిఎస్సి అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ మరోసారి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి ఆగస్టు 3-4 తేదీల్లో నియోజకవర్గాల్లోనూ టౌన్ హాల్ సమావేశాలు, ఆగస్టు 6 నుంచి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీలకు ప్లాన్ చేసింది. మరోవైపు డిఎస్సి అంశంలో అధికార పాలక పక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రోజున స్పోర్ట్స్ కోటా కింద జీవో ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక ఇది నీట్ పేపర్ లీకేజ్ కన్నా పెద్ద కుంభకోణమన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, నిరుద్యోగ భృతి తక్షణం అందరికీ చెల్లించాలని చెప్పని ఈ డిమాండ్లతో కలెక్టర్ను కలుస్తాం. 47 నంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? అయితే డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి సవిత. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయని వైసీపీ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఓర్చుకోలేకపోతోందని మండిపడ్డారు. వైసీపీ నిరసనలో పాల్గొంటోన్నది జెన్జీనా, గంజాయి బ్యాచా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిల్లి మాణిక్యాలరావు. ఈ అంశంలో చర్చకు రమ్మంటే వైసీపీ నేతలు భయపడి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు మరో నేత వర్ల రామయ్య. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి జరగకూడదని ఎన్ని కేసులు పెట్టినా కోర్టు ద్వారా మేము ఆర్డర్స్ తెచ్చుకొని మెగా డిఎస్సి జరపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చాతనైతే నిరూపించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్కు నిరూపించి మాట్లాడాలా? ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంతో ఏపీ రాజకీయం రోజుకింత వేడెక్కుతోంది. సవాళ్లతో సలసలా కాగుతున్న ఈ ఇష్యూలో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఉత్కంఠ రేపుతోంది.